హో, అబ్బో, మరి అంత తినేశారా? ఆ, అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట విందు. మామూలుగానా? ఆ, ఈ జన్మలో మర్చిపోలేము. మరి పెట్టిరా ఫోను. సరే మీ, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. కాసేపట్లో ఇంకా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి. కాసేపు అయినాక చేస్తా. అలాగేనండి, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అట్నే మీ, నేను బతుకుంటే ఫోన్ చేస్తాను. నేను మీటింగ్ నుంచి బయటికి రాగానే ఫోన్ చేస్తాను. ఓకే. శరణ్య, నన్ను మీ మధ్యకి రానివ్వకుండా ఈ ఫైల్ పేరుతో ఆఫీస్లోనే నన్ను లాక్ చేసావు కదూ. నువ్వు నా మీద నీ కన్నింగ్ అస్త్రాన్ని సంధిస్తే నేను మాత్రం ఊరికనే చూస్తూ ఉంటానని ఎలా అనుకున్నావు? నేను ఆ గడపలో అడుగు పెట్టిందే నీ మీద గ్రజ్ని పెంచుకుని ఏదైతే అది అయ్యిందని బరి తెగించొచ్చాను. నువ్వేం చేసినా నా మోటో మారదు, మొండి పట్టుదలను మార్చుకోను. ఈ ఫైల్ ఇప్పుడు నీకు చాలా ముఖ్యం కదా. నువ్వు నన్ను ఈ ఫైల్తో ఇక్కడ లాక్ చేస్తే నేను ఇదే ఫైల్తో నిన్ను దెబ్బ తీయలేను అనుకుంటున్నావా? అత్తయ్యగారు, ఎల్లుండే కదా పెళ్లి. తెల్లారితే ఇల్లంతా నానా హడావిడిగా ఉంటుంది. ఇప్పుడే అందరం బ్యూటీ పార్లర్కి వెళ్తే బెటరేమో కదా. బ్యూటీ పార్లర్ కా? అవునత్తయ్య గారు, ఫేస్ ప్యాక్ చేయించుకోవాలి కదా. ఫేస్ ప్యాక్ చేయించుకోవడానికి పార్లర్కి ఎందుకక్క? బ్యూటీషియన్ని ఇంటికి పిలిపించుకుందామా? అవును. ఎవరు శరణ్య ఆ బ్యూటీషియన్? నేనే. ఏమా, నీకు బ్యూటీషియన్ పని కూడా వచ్చా? అయ్యో అత్తయ్య గారు, మొహం మీద మాస్క్ పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. ఆ మాస్క్లో నేను అడిషనల్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తాను. దాంతో మీ అందరినీ మరింత అందంగా మార్చేస్తాను. ఓకేనా? నువ్వు సూపర్ వదినా. అంటే మా అందర్నీ కూడా నీ అంత అందంగా మారుస్తావన్నమాట. అది అందరినీ అందంగా మార్చడం కాదు దామిని. అది తెచ్చిన ప్యాక్తో మీ అందరి మొహాలు పాప్కార్న్లా షేప్ అవుట్ అయ్యేలా చేస్తాను. అప్పుడు మీరే దాని సంగతి తేలుస్తారు. ఇవే అక్క ఫేస్ మాస్కులు. అవును, దీనిలో ఏదో నీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తా అన్నావు. అవును కదా.
అత్తయ్య గారు మీరు కూడా రండి. ఆ, నేనా? నాకెందుకమ్మా? అమ్మా పర్లేదు రా అమ్మా. ఈ ప్యాక్ పెట్టుకుంటే ఎంత చల్లగా ఉందో, భలే ఉంది. చల్లగా ఉండడం కాదు దామిని, కాసేపట్లో మీ మొహాలన్నీ గుల్లలైపోతాయి. అప్పుడు మరింత భలేగా ఉంటుంది. అయ్యో, పర్లేదు కూర్చోండి వద్దమ్మా. అత్తయ్య గారు, కూర్చోండి. అయ్యో, అయ్యో ఇంకో ప్యాకెట్ మిగిలిపోయింది. సౌమ్య నువ్వు కూడా పెట్టుకుందు కానీరా. నాకా? నో నో నో, నాకెందుకు? నేను బానే ఉన్నాను కదా. అంటే మేమంతా అసహ్యంగా ఉన్నామని ప్యాక్ పెట్టుకున్నామా? ఎల్లుండి ఫంక్షన్ కదా అని పెట్టుకున్నాం. అమ్మా సౌమ్య, పర్లేదు పెట్టుకోమ్మా. అది మేడం, ఇలాంటి మాస్కులు నేనెప్పుడు పెట్టుకోలేదు మేడం. ఒక్కసారి పెట్టుకొని చూడు. శరణ్య స్పెషల్ గా చేసిన మాస్క్ ఇది. చాలా బాగుంటుందమ్మా. రా, నువ్వు రా. రా, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో.